ఓపెనింగ్ కి ఆహ్వానం పలికినందుకు జీవి మాల్ అధినేత జీవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఈటీవీనా మా టీవీ హీరోయిన్ దీపికకు భద్రాచలం ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. అలానే నాతో పాటు వచ్చిన మరియు ఈ జీవి మాల్ ఓనర్ అయిన బిల్డింగ్ ఓనర్ అయిన మన జగదీష్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, అలానే ప్రజలందరికీ, ఏదైతే జీవి మాల్ రావాలని కోరుకున్న వాళ్ళందరికీ, అలానే అభిమానులకి నేను ఒకటే కోరేది, ఇది ఆదివాసీ ప్రాంతం, ఎక్కువ శాతం పేదవారు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాల్లో మీ సేవలు కూడా కావాలని మేము అనుకున్నాం. సంతోషం. ఓకే, మా సర్పంచ్ ఇలా చూడు, మనవరాలకి చూస్తే కిందకి రావాలి. భద్రాచలం పట్టణమునందు జీవి మాల్ ఓపెనింగ్ కి విచ్చేసిన దీపిక గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ మరియు దానికి అధినేత అయిన సిటీ ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఉన్న ప్రాంతం. అనేక ప్రాంతాల నుంచి భద్రాచలంకి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది చూసే భాగంగా ఈరోజు జీవి మాల్లు ఉన్నాయి, ఇంకా కాకుండా రకరకాల మాల్స్ ఉన్నాయి. భద్రాచలంకి ఇక్కడికి వచ్చేసి తరలి వచ్చాయి. బ్రహ్మాండంగా సిటీ ఉంది, భద్రాచలం బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలుగా డెవలప్ అయ్యే విధంగా ఈరోజు భద్రాచలం తీర్చిదిద్దారు. ఈరోజు ముఖ్యంగా జీవి మాల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పేదవారి మధ్యలో మీరు వచ్చారు. అన్ని సౌకర్యాలు ఈరోజు పేదవాడి కానించి పెద్దవాడి వరకు మీకు అందుబాటులో ప్రైస్ని పెట్టాలని కోరుకున్నాం. చాలా చక్కగా వారు కూడా సానుకూలతగా మాకు అందుబాటులో ఈరోజు ఏకంగా ఎంత శరవేగంగా ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అభివృద్ధి చెందుతుంది. అలానే రేపు వచ్చే పుష్కరాల్లో కూడా జూన్ జూలైలో వచ్చే పుష్కరాలు కూడా రెడీ కావాలనే ఉద్దేశంతోనే 46 కోట్లకు పుష్కర ఘాట్ నిర్మించడానికి కూడా ఈరోజు టెండర్ అయింది. దాన్ని కూడా వచ్చే సంవత్సరానికల్లా మార్చి లోపలనే పుష్కర ఘాట్ నిర్మించాలని ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే రెవెన్యూ శాఖ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయక్ గారు మరియు డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకమైన పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధి రేపు వచ్చే పుష్కర ఘాట్ ఈ మన భద్రాచలం పరిపాలక ప్రాంతాలు ఎక్కడ తేవాలి, ఇక్కడ పన్నశాల వరకు ఉన్న పుష్కర ఘాట్లను కూడా నిర్మించాలని, అలానే ఈరోజు దాంతోపాటు కొత్త షాపులు తరలి వస్తున్నారు. ఈరోజు సిటీలో హైదరాబాద్లో ఉండే లాంటి షాప్ మాల్లను కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు కూడా మా పట్టణాలకు రండి, అభివృద్ధి కావాలి. ఒక 10 మందికి మా అవకాశాలు, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి వాళ్ళు కోరడం జరిగింది. నాకు చాలా సంతోషం వచ్చింది. వాళ్ళు ఉమామేశ్వరరావు గారు కూడా 70% లోకల్ వాళ్ళనే తీసుకున్నాం అనేది ఈరోజు వారి ద్వారా ఒక 70 మందికి కుటుంబాలకి ఉపాధి కూడా కల్పించేది అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో మేము ప్రత్యేకంగా భద్రాచలం అభివృద్ధి కావాలి. అసలు పట్టణంలోనే ప్రాముఖ్యమైన, రాష్ట్రంలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం భద్రాచలం.